ఎవరో చెప్పొచ్చి మాట్లాడినట్టు కాదు. రిసిప్ట్ వినమ్మా, నీ రిసిప్ట్ పట్టుకొని రా. నీ రిసిప్ట్ లేదు ఏం లేదు, ఇది లేదు అంటే రిచేనా ఎప్పటిదో కాదు కదా. ఇప్పుడు ఎమ్మెల్యే వచ్చింది కదా, ఏమన్నారు? చెప్పు, నువ్వే చెప్పు. ఇళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి, ఇళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి, ఇళ్ళల్లో నీళ్ళు రానోళ్ళకి అందరికి మంది 15,000 ఇస్తారు. ఇళ్ళల్లో నీళ్ళు వచ్చే ఫ్రిడ్జ్లు సామాన్లు కూలర్లు అన్ని ఖరాబ్ అయిన వాళ్ళకి మాత్రం ఏం రూపాయి లేదు. నీళ్లు రానోళ్ళేమో మొత్తం తెల్లని దాకా మేము నీళ్ళలో ఉన్న వాళ్ళకి ఒక రూపాయి కాదు కదా, మొహాలు కూడా చూస్తలేరు. నీళ్లు రానోళ్ళకు మంచి ఎత్తుగడ్డల మీద ఉన్న వాళ్ళకి ఇంటికి 15,000 ఇస్తాను. మరి అదే 15,000 ఇచ్చే బదులు ఇంటికి 5,000 ఇవ్వకపోయిండు. ఆ 15,000 ముగ్గురు తీసుకుంటే అట్లయినా సంతోషపడుతుంది కదా. ఇవ్వకపోతే మొత్తం అయ్యద్దు. మేము ఇయ్యమని ఏమైనా డిమాండ్ చేసినామా? మేము నీళ్ళలో మొత్తం నానుకుంటా చిన్న చిన్న పిల్లలు వేసుకొని అలా నీళ్ళలో నానుకుంటున్నాం సార్. మేము తిండి లేక ఏం లేక నీళ్ళలో జ్వరాలు వచ్చి ఎలుకలు అలానే వస్తాను. ఎలుకలు జ్వరీలు చిన్న చిన్న పాము పిల్లలు వచ్చినాయి. అవన్నిటికి ఎవరు బాధ్యులు? ఇప్పుడు ఇలాంటి మీటింగ్లు అంటే మేము అందరం రావాలి. మరి మా సమస్యలు మీరేమంటే మాత్రం వెళ్ళిపోతాయి. ఎక్కడ అక్కడనే పోతాం. నీదేనా మీ పద్ధతులు అని చెప్పారా? ఇంటికి 15,000 ఇచ్చినప్పుడు ఇంటికి 5,000 రాసిచ్చిండ్రట. మళ్ళా ఇప్పుడు ఎమ్మెల్యే వస్తుంది కదా అమ్మ, ఎమ్మెల్యేని అడిగితే ఏమంటారు? మీ బాధలని మాకు చెప్తే మరి మా సమస్యలు కూడా మీరు వినాలి కదా. ఇప్పుడు అన్ని 500 గ్యాస్ అంటారు. 500 గ్యాస్ ఎవరు ఇస్తారు సార్? చూపించండి. 1,030 రూపాయలేమో మా దగ్గర తీసుకుంటారు. మీరేమో అనౌన్స్మెంట్ 500 గ్యాస్ వస్తుందని మీరు ఇస్తారు. మరి ఎవరి మాట నిజమో ఎవరి మాట మొత్తం నీళ్లు మొత్తం ఇళ్ళ మొత్తం మునిగిన వాళ్ళకైతే అసలు పైసా కూడా వాళ్ళ వాళ్ళకైతే చిన్న రూమ్ ఒకటే రూమ్. ఆ రూమ్ మొత్తం మునిగినాయి. మునిగి వాళ్ళైతే 3 సార్లు మునిగి 3 సార్లు కూడా అందరికి ఇచ్చినామంటాను కదా ఎమ్మెల్యే. మా ఏరియా వాళ్ళకైతే ఒక 10 మంది కూడా వాళ్ళే 10 మంది దాకా ఉన్నారు. వెళ్ళి పడనోళ్ళు ఒక 5 6 రావచ్చు. అంతే కానీ మిగతా వాళ్ళకి వాళ్ళే మస్తు వాటర్ వచ్చినాయి. నీళ్లు కూర్చుతో సహా 3 సార్లు వచ్చిన నీళ్ళ వరద 3 సార్లు వచ్చిన వరద నీళ్ళు దిగిన పోటీ ఉన్నాయి.